హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ కజిన్స్ వ్లాగ్స్. ఈరోజు మనం ప్యాన్ కేక్స్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ప్యాన్ కేక్ తయారు చేసుకుందాం. ప్యాన్ కేక్కి కావాల్సింది 1 కప్పు గోధుమ పిండి. హెల్తీ వేలో తయారు చేసుకుందాం. ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్తో షుగర్ పౌడర్ 1/2 కప్, 1/4 కప్పు మిల్క్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని కొంచెం మిక్స్ చేసుకున్నాక ఏ కప్తో అయితే మెజర్మెంట్ తీసుకున్నామో అదే కప్తో కాచి చల్లార్చుకున్న పాలు కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ప్యాన్ కేక్స్ వచ్చేసి మనం ఎగ్ వేసి లేదా బనానా వేసి చేసుకుంటాం కదండి. ఎవరికైనా ఈ ఇష్టం లేకపోతే ఇలా సింపుల్ వేలో కూడా చేసుకోవచ్చండి. వెనిలా ఎసెన్స్ వేసుకో, 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ప్యాన్ కేక్స్ వేసుకుందాం. మా ఈ ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేద్దాం మర్చిపోకండి. మనకు కావాల్సిన సైజులో ఇలా 1 by 1 ప్యాన్ కేక్స్ వేసుకోవాలండి. ఇన్ కేస్ మీకు షుగర్ ఇష్టం లేకపోతే బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చు. మనకు చాలా ఈజీగా అయిపోతుందండి. బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ. మీకు కావాలనుకుంటే బటర్ యాడ్ చేసుకోవచ్చండి. 2 to 3 minutes తర్వాత ఇలా బబుల్స్ వస్తున్నాయి కదండి, అప్పుడు మనం టర్న్ చేసుకోవాలి. మనం వేసింది నాన్ స్టిక్ ప్యాన్ వల్ల మనం ఆయిల్ అయితే వేయలేదండి, ఈజీగా టర్న్ అయిపోతున్నాయి. లేదా మీకు ఆయిల్ కానీ లేదా బటర్ కానీ రెండిట్లో ఏదైనా యూస్ చేసుకుని చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. స్నాక్స్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ చాలా ఈజీగా అయిపోతుంది. వితిన్ 15 minutesలో అయిపోతుంది. ఇదిగోండి ఫ్రై అయిపోయినాయి కదా, 1 by 1 ఇలా ప్లేట్లో తీసుకున్నాం. అంతే, ఎంతో టేస్టీ అయిన ప్యాన్ కేక్స్ రెడీ. సింపుల్ అండ్ ఈజీ. థ్యాంక్ యూ ఆల్.